రాధే రాధే గురుజీ. రాధే రాధే భాయ్. ఈరోజు ఇంకా 7 ప్రశ్నలు నిన్న అర్జునుడు అడిగాడు. 6 ప్రశ్నలకి 2 శ్లోకాలకు ఆన్సర్ చేస్తాడు. ఇంకా 7వ ప్రశ్నకి ఇవాళ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు. అవన్నీ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి దైవానుగ్రహం గురు అనుగ్రహం తీసుకుని ముందుకెళ్దాం. స్టార్ట్ చేస్తారండి. గురుస్తుతి చేస్తారా? గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచార్యం మాం విజానీయన్నావమన్యేత కర్హిచిత్ నమత్యబుద్ధ్యసూయేత సర్వదేవమయో గురుః. సో నిన్న మనం చూసాం, అర్జునుడు వచ్చేసి 6 ప్రశ్నలు అడిగాడు. కిం తద్ బ్రహ్మ కినాజ్మకం కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతం చ కిం ప్రోక్త ఆదిదైవం కిముచ్యతే ఆదియజ్ఞం కథం కోత్ర దేహి అస్మి మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేసి మిగతాభిః. సో ఇవి 6 నాడు. కిం తద్ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ ఏమిటి? ఇవన్నీ మనం చూసాం నిన్న. ఏంటి, ఆల్రెడీ ముందు చెప్పేశాడు ఇవన్నీ. ఆ చెప్పిన వాటికి ఒక లేబులింగ్ అంటే ఒక పేరు ఇవ్వడం దానికి. ఇప్పుడు మనకు కూడా ఒక మనిషికి పేరు ఇస్తారండి. హరీషు అంటే ఒక పేరు ఇచ్చేస్తారు. దాంతో ఇంకా చెప్పక్కర్లేదు. 5 అడుగులు ఉంటాడు, 5 అడుగులు 9 ఇంచులు ఉంటాడు, లావుగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, కళ్ళద్దాలు పెట్టుకుంటాడు, ఏదో పడతాడు. ఇవన్నీ డిస్క్రైబ్ చేసేవాళ్ళు. ఒక్క మాట చెప్పేస్తే సరిపోదు, హరీష్ వచ్చాడు. అలాగా ఇంకొకరికి ఇంకో పేరు పెడతారు. అలా పేరు పెట్టడం వల్ల, డెఫినేషన్ ఇవ్వడం వల్ల మిగిలిన అన్ని విషయాలు మనం చెప్పక్కర్లేదు. ఆ ఒక్క విషయం చెప్తే మిగిలినవన్నీ అయిపోతాయి. ఇది కూడా మెమరీ టెక్నిక్ అండి. ఒక మెమరీ టెక్నిక్. ఏదైనా బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? 10 విషయాలు గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఆ 10 విషయాల్ని ఒక క్యాప్సూల్లో పెట్టేసి ఒక మాటలో పెట్టేసి ఆ మాటను గుర్తుపెట్టుకున్నామంటే ఆ మాట నుంచి ఆ 10 విషయాలు గుర్తుకొచ్చేట్టు చేస్తాయి. ఈ భగవద్గీత కానీ సంస్కృతం కానీ గొప్ప దానిలో ఉన్న తాత్పర్యం అది. ఒక్కొక్క మాటకి చాలా విషయాలు మనం ఇమిడి చేయొచ్చు దాంట్లో. సో ఫస్ట్ క్వశ్చన్, కిం తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మ ఎవరు అన్నారు. ఆ బ్రహ్మ ఎవరు అంటే ఆన్సర్ ఇచ్చేసాడు ఆల్రెడీ. ఏంటది? ఎవరా బ్రహ్మ? మొత్తం అపరతరం నా కించిత్ అస్తి ధనంజయ. నన్ను మించినవాడు ఇంకొక లేడు. నేను ఈ మొత్తం ఈ జగతన్నిటికీ నా నుంచే వచ్చాయి. నన్ను మించినవాడు ఇంకోటి లేడు, నేనే అక్కడి నుంచి అని చెప్పేసి తద్బ్రహ్మ. తర్వాత ఆధ్యాత్మికం అంటే త్రిభై గుణవై భావై ఏభి సర్వం ఇదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరం అవ్యయం. అంటే ఈ జగత్తంతా 3 త్రిగుణాలతో ఉన్నాయి. ఆ త్రిగుణాలతో ఉన్న జగత్తునే, అంటే ఆ ఆస్పెక్ట్లో భగవంతుడు ఆ ఆస్పెక్ట్లో చూస్తే త్రిగుణాత్మకం. చెప్పాం కదండి, ఒకే వ్యక్తి, ఒకరికేమో తండ్రి, ఒకరికేమో కొడుకు, ఇంకొకరికేమో తాత, ఇంకొకరికేమో మనవడు. అదే వ్యక్తి ఇలా ఇన్ని పేర్లు ఎందుకు వస్తున్నాయంటే ఆ చూసే కోణాన్ని బట్టి మారుతుంది. సో ఇంకా అక్షరం పరమం బ్రహ్మ అంటే ఇంకా ఇంతకంటే చిన్న ముక్కలు చేయలేరు. దాన్ని పరబ్రహ్మ అంటున్నారు. అలాగా భూతభావోద్భకర విసర్గ కర్మ సంహిత. ఈ సృష్టి ఎందుకు అవుతుంది? మన ప్రతి మనిషి ఎందుకు పుడుతున్నాడు? ఎందుకు అంటే మనిషి యొక్క ఆ కర్మ వల్ల పుడుతున్నాడు. ఇచ్ఛాద్వేషం సమద్వేన. ఇచ్ఛా కోరికలు, మన ఈ ద్వేషాల గురించి అవన్నీ పెంచుకుంటూ పోవడం వల్ల కర్మలు పుట్టుతున్నాయి. అదేం చేయాలి? యజ్ఞార్థాత్ కర్మను నత్యం. భగవంతుడి ప్రీతి కోసం పనిచేస్తే ఈ కర్మబంధాలు ఉండవు. ఇలా ఇచ్ఛాద్వేషాలు పెడుతుంటాయి. ఏదైతే ఇచ్చ పెడుతుంటామో దానికి ఇంకా మనం దాని మీద కోరిక వచ్చి ద్వేషం పెట్టుకున్న రోజు ఇంకా ద్వేషం పెరిగిపోయి అవి న్యూట్రలైజ్ అవ్వడం కోసం మళ్ళీ జన్మగిస్తూ ఉంటాడు భగవంతుడు. మనం అందరినీ భగవంతుడి యోగంలో భగవంతుడి యొక్క అంశగా, భగవంతుడి సేవ కోసం భగవంతుడి లోకంలోకి రావాలనేది. ప్రతి ఒక్క చుక్క సముద్రంలోకి వెళ్ళినట్టుగా ప్రతి ఒక్క జీవి భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సిన వాడే. ఆ వెళ్ళడం కోసమని మళ్ళీ జన్మిస్తున్నాడు భగవంతుడు. భూతభావోద్గర విసర్గ కర్మ సంగీత. ఇంకేమున్నాయి?
ఆదిభూతం. ఆదిభూతం అంటే మనకు ఇంకొక ఆస్పెక్ట్ ఉంది. భూమి రాపు అనలో వాయు కంబనోపదిరేవశ అహంకార ఇతిమన్యే భిన్నాపృత దర్శన. అవి ఉన్న 8 తత్వాలు చెప్పేదా అదే ఇన్ని ఈ భూమి రాపోవడంలో కమ్మద్ది మీద ఎన్ని నా నుంచే వచ్చాయని చెప్పేవాళ్ళు. ఆదిభూతం అని చెప్పేస్తే ఆదిభూతం అన్నిటికంటే అన్నిటికీ ఈ భూతాలు అంటే ఈ దయ్యాల భూతాలు కాదు, పంచభూతాలు. ఈ ఈ ఈ ఉన్న పంచభూతాలకి ఆది మొదలు ఆ ఆస్పెక్ట్లు చూస్తే అది. అట్లాగే ఆది దైవం అంటే ఈ ఒక్కొక్క ఆ, దానికి ఒక్కొక్క దైవం ఉంటుంది. చూపుకి ఒక సూర్యుడు, మన మనసుకైతే చంద్రుడు, అట్లా వాసనకైతే ఆ, అశ్విని దేవతలు అనుకుంటా. ఇలా ఒక్కొక్క దైవం ఉంటుంది. ఆది యజ్ఞం అంటే అన్ని యజ్ఞాలకి మూలం. ఆది యజ్ఞం కాదు, అధియజ్ఞం, అధిపతి. అన్ని యజ్ఞాలకి అధిపతి. భోక్తారం యజ్ఞ తపద సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్మా శాంతిరిచ్చేది. ఆ ఆస్పెక్ట్లో చూస్తే ఆ ఆది యజ్ఞం. ఇలాగా ఆరు ఆస్పెక్ట్స్కి ఇవి 2 శ్లోకాల్లో ఆన్సర్ ఇచ్చేసాడు. లాస్ట్కి ఇంకో క్వశ్చన్ వచ్చింది. అర్జున్ యొక్క క్వశ్చన్ ఏంటది? ప్రయాణ కాలేచ కథం. మనిషి ప్రాణాలు వదిలేస్తున్నప్పుడు త్యజించినప్పుడు జ్ఞోసి నిన్ను ఎలా తెలుసుకోవాలి? నీతాత్మభి. ఎవరు పడితే వాడు తెలుసుకోలేని అర్జునుడికి అర్థమైపోయింది. ప్రయత్నిస్తున్నవారు. ఇప్పుడు ఎవరు పడితే వాడు తెలుసుకోలేడని అందరికీ తెలిసిపోయింది. భగవంతుని తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవాడు వాడిని ఎలా తెలుసుకోకుంటాడు? అది ప్రయాణ కాలంలో అంటే మన మనసు మన దేహం వదిలేసే టైంలో ఎలా తెలుసుకోవచ్చు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అడిగితే ఇప్పుడు అర్జునుడికి ఆన్సర్ ఇస్తున్నారు క్వశ్చన్. శ్రీకృష్ణ ఇంత అవుతారంటే చాలా 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 మంచి శ్లోకాలు ఇవ్వండి. ముందు రావట్లేదు. శారదాదేవి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత అష్టమోऽధ్యాయः అక్షర బ్రహ్మ యోగः. च मामेव स्मरन् मुक्त्वा कलेवरम् यः प्रयाति समद्भावम् याति नास्त्यत्र संशयः. అంతకాలేచ మామేవ. అంతకాలంలో మామేవ స్మరణ్ముక్తా కలేవరం. నన్ను ఒక్కడినే నన్ను ఒక్కడిని భగవంతుణ్ణి, తర్వాత ఈ ప్రాపంచిక విషయాన్ని, లేదా భగవంతుణ్ణి, లేకపోతే ఇంకో వేరే మనుషుల్ని. అలా కాదు. అంతకాలేచ మాం ఏవా 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 ఇది అండర్లైన్ చేసుకోవాలి. నన్ను మాత్రమే, అంతకాలంలో కూడా నన్ను మాత్రమే స్మరణ్ముక్త్వా కలేవరం. భగవంతుని గురించే ఆలోచిస్తూ ఎవరైతే కలేవరాన్ని వదిలేస్తారు, ఈ దేహాన్ని వదిలేస్తారు, ప్రయాతి మద్భావం, అలాంటి వాళ్ళు సహా మద్భావం నాతో పాటు నా భావంతో కలుస్తారు, నా భావంలోకి కలుస్తారు. నా భావంతో అంటే భగవంతుడి ఆలోచనతోటి, భగవంతుడి యొక్క తలంపులతోటి, భగవంతుడి యొక్క భావనతోటి మనం భగవంతుని ఆలోచిస్తూ ఉంటే భగవంతుడి భావంతో ఏకమవుతారు. అలా ఏకమై ఏమవుతారు? యాతి నా అస్థి సంశయ. వెళ్ళిపోయి యాతి అంటే కలిసిపోతారు భగవంతుడితో. సో అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త కలేవరం యహ ప్రయాతి అంటే ఎవరైతే వదిలేస్తారో ఆ టైంలో సహ మద్భావం, నా భావంతో యాతి కలిసిపోతారు. నాస్తత్య సంశయ. ఆ విషయంలో నీకు ఏమాత్రం డౌట్ అక్కర్లేదు, డౌట్లెస్. అంతకాలంలో భగవంతునే స్మరించుకుంటూ ఎవరైతే వదిలేస్తారో ముక్త్వా కలేవరం ప్రయాతి, అలా వదిలేసిన వాళ్ళకి సహ మద్భావం,
నా భావం వచ్చేస్తుంది, నా 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 తలంపు, నా నా యొక్క నేనేమంటారు అట్రిబ్యూట్స్, నాకు క్వాలిటీస్ వచ్చేస్తాయి వాళ్ళకి. అది నా యాతి నాత్రస్య సంశయ నాస్తత్రియ సంశయ నా అది మీకు ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. అది రాదు ఏమైనా నీకు డౌట్ అక్కర్నే లేదు. కంపల్సరీ ఏం చేయాలి? అంతకాలంలోనే నన్ను స్మరించు, నన్ను ఒక్కడిని మామేవ. సో భగవంతుడిని, నేను భగవంతుని స్మరిస్తాను, మన ఈ ప్రపంచ విషయాలు స్మరిస్తాను, భగవంతుని స్మరిస్తాను, ఇంకోటి ఏదో స్మరిస్తాను. రెండు కాదు, అలా ఉండకూడదు. భగవంతుడు మన ప్రాపంచ విషయం గురించి భగవంతుని స్మరించగలను. నా హెల్త్ పావు చేయి, నాకు హెల్త్ బాగాలేదు, నాకు కష్టాలు వస్తున్నాయి, నా హెల్త్ అనుకున్నాను అనుకోండి, భగవంతుడు పెట్టుకోలేదు, నీ హెల్తే చూస్తాను. నాకేమైనా పర్లేదు, నీ ఆనందం కోసం చేస్తున్నాను, నాకు మంచి చేస్తానన్న పూర్తి విశ్వాసంతో ఉన్నాను అని ఎప్పుడైతే ఉంటారో అప్పుడు భగవంతుడు వచ్చే ఇంకో జన్మ అనేది రాదు, మద్భావం ఆయన భావంతో ఏకమైపోయి అందులో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు అన్నాడు. సో నిన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలి, అంతకాలం అర్జునుడు అడిగిన క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఏంటది? ప్రయాణకాలేశ కథం గేసి నీతాభి, నిన్ను ఎలా తెలుసుకోవాలి ప్రయాణకాలంలో అంటే నన్ను స్మరించుకుంటున్నాను, నన్ను మనసులో పెట్టుకుని నన్ను స్మరించుకుంటూ ఉండు అన్నాడు. నన్నే మనసులో పెట్టుకుని స్మరించుకుంటుంటే నువ్వు నాతో పాటు నా భావంతో ఏకమైపోతావు అని చెప్పి అర్జునుడి మన శ్రీకృష్ణ పరమాత్మ. ఓకే, నేను నీ భావంతో నేను నిన్ను గుర్తుపెట్టుకోను, నా అంతకాలంలో నేను ఏదో చేస్తాను. ఇది ఇంకొక విషయం. నిన్ను గుర్తుపెట్టుకోను, నా అంతకాలంలో నేను వేరేదైనా పెట్టుకుంటే దానివల్ల నష్టం ఏంటి? ప్రతిసారి నన్ను ఒక్కడనే గుర్తుపెట్టుకోని ప్రతిసారి కండిషన్ పెడుతున్నావు. నేను నిన్ను గుర్తుపెట్టుకుంటే ఇంకొకళ్ళని గుర్తుపెట్టుకుంటాను, నిన్ను గుర్తుపెట్టి ఇంకొకళ్ళని గుర్తుపెట్టుకుంటాను, ఇంకోళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటాను. దానివల్ల నష్టం ఏంటి? వాట్ ఈస్ ద మిస్టేక్ అంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు. ఇది మనం చాలాసార్లు చూసారా? మనకేమవుతుంది? భగవంతుడి తత్వం అంటే ఆయన భావం వచ్చేసి ఇది మనం చాలాసార్లు చూసాం. మనం ఇది సత్వరజస్ తామస్సులో ఉన్నాను అనుకోండి, తామసికైతే తామస్ వస్తుంది, సత్వ అయితే సత్వ జన్మ వస్తుంది, రజసం అయితే రాజసిక జన్మ వస్తుంది. అదే భగవంతుడు అయితే ఆ భగవంతుడి తత్వానికి వెళ్ళిపోతాం. సో అంతకాలంలో ఏం గుర్తుపెట్టుకోవాలి? భగవంతుని గుర్తుపెట్టుకుంటే మనం అక్కడికి వెళ్తాం. అయితే నిన్ను గుర్తుపెట్టుకోకుండా, భగవంతుని గుర్తుపెట్టుకోకుండా ఇంకోటి ఏదైనా గుర్తుపెట్టుకుంటే వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్? దానివల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి? యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. యం యం వాపి లేదా ఇప్పుడు ఇందాకేం చెప్పాడు? అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త కలేవరం, అంతకాలేచ మామేవ కాకుండా అలా కాకుండా యం వాపి స్మరన్ భావం త్యజంతే కలేవరం, యం వాపి స్మరన్ భావం త్యజంతే. సో వేరే భావంతో మీరు స్మరణ చేస్తారంట, వేరే వాడిని భావంలో తెచ్చుకున్నాం, మనసులో వేరే వాడిని తెచ్చుకున్నాం. తంతమేవైతే కౌంతయ్య, ఏదైతే భావంలో తెచ్చుకుంటారో, భగవంతుడు తెచ్చుకుంటే భగవంతుడు అవుతారు, కుక్క పిల్లని మనసులో పెట్టుకుంటే కుక్క పిల్ల అవుతారు, ఎలకని పెంచుకుంటే ఎలకలు అవుతారు, ఇంకోటి ఏదో తెచ్చుకుంటే అది అవుతారు, దేవతలు పెంచుకుంటే దేవతలు అవుతారు, రాక్షసులు పెట్టుకుంటే అయ్యో నాకు భయం అని మీరు రాక్షసులు పెట్టుకున్నారు అనుకో మనసులో, ఆ రాక్షసులు అవుతారు. సో తంతమేవైతే కౌంతయ్య సదా తద్భావ భావిత, ఎప్పుడైతే ఏ భావాన్ని ఎప్పుడైతే అలా పెట్టుకుని ఉంటాడో ఆ జన్మే మన నష్ట బెటర్ జన్మలో వస్తుంది. ఇది మనకి నేను చెప్పినట్టుగా ఈ అంతకాలం అన్నది మృత్యు ఒకటే అనుకోవడానికి లేదు. మనకి నిత్య ప్రళయం అవుతుంది. నిత్య ప్రళయం అంటే ఏంటి? రాత్రి పడుకున్నప్పుడు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతాం. ఇంట్లో ఎన్ని రూమ్లు ఉన్నాయి, మనం పైన పడుకున్నామా, కింద పడుకున్నామా, మంచం మీద పడుకున్నామా, కింద జమోఖానా వేసి పడుకున్నామా,
మన కారులో పడుకున్నామా, ఫ్లైట్లో పడుకున్నామా, మీరు పడుకున్నప్పుడు మీరు ఫ్లైట్లో పోతున్న సంగతి కూడా ఉంటుంది, గుర్తుంటుంది, మర్చిపోయి పడుకుంటారు అంతే. మొత్తం ప్రపంచం మర్చిపోతారు. సో అలా అది దాన్ని నిత్య ప్రళయం అంటారు. తర్వాత మళ్ళీ లేచిపోయిన తర్వాత మళ్ళీ అన్ని గుర్తుకొచ్చేస్తాయి. అయితే పడుకునే ముందు ఏం చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మనకు మంచి రోజు ఉంటుంది. ఇప్పుడు పడుకున్నాం అనుకోండి, మీకు నెక్స్ట్ డే అంటే అది ఇంకొక జన్మలాగే, ఇంకొక రోజులాగా, అది ప్రళయం వచ్చి మళ్ళీ లేచినట్టే స్థితి, సృష్టి స్థితి లయ అనుకున్నది. పడుకోవడం ఒక లయ అనుకుంటే నెక్స్ట్ మనకి నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉండాలంటే పడుకునే ముందు మంచి భావంతో పడుకోవాలి. పడుకునే ముందు చక్కటి భావంతో పడుకోవాలి. ఎప్పుడైతే అలా చక్కటి భావంతో పడుకుంటామో నెక్స్ట్ డే లేచినప్పుడు కూడా మీ మైండ్ చాలా పక్కగా చక్కగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నిజంగా అట్లా ఉంటుందా సార్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు 5ంటికి ఏదో ఫ్లైట్ ఉంది, లేదో ట్రైన్ ఉంది, పట్టుకుని వెళ్ళాలి, ఊరికి వెళ్ళాలి అంటే మీ ఇంట్లో నుంచి మీరు 4ంటికల్లా బయలుదేరాలి. మీరు పడుకునేటప్పుడు అలారం పెట్టుకోండి 4ంటికి. పడుకునేటప్పుడు 4ంటికల్లా లేవాలి, 4ంటికల్లా లేవాలని పడుకోండి ఒకసారి. ఎట్టి పరిస్థితుల్లో 4 కాగానే మీకు కట్మని పేరు మీదకి వచ్చేస్తుంది. పడుకునేటప్పుడు మీరు స్మరించుకుంటారు, నేను 4ంటికల్లా లేవాలి అని. అది అది ఎలా తెలుస్తుందా, ఎలా పనిచేస్తుందో మీరు మొత్తం మర్చిపోతారు కదా. అసలు మీరు ఇంట్లో ఎన్ని రూమ్లు ఉన్నాయో మర్చిపోతారు. మంచం మంచం మీద ఏ రంగు దుప్పటి వేసుకున్నారో కూడా మర్చిపోతారు. హాయిగా పడుకుంటారు. పడుకున్న వాళ్ళకి 4ంటికి అలా కరెక్ట్గా మెలుగు వచ్చేస్తుంది. 4 అంటే 4.00 కాకపోవచ్చు, 4ంటికల్లా లేవాలి అనగానే తక్కువ మెలుగు వచ్చేస్తుంది. అది ఎలా మెలుగు వస్తుంది? ఎందుకంటే అది యమ్యం వాపి స్మరం భావం త్వజంతే కలియుగం అంతమేవేది కౌంతేయ సదా తద్భావ భావిత. లాగా అందుకని ఇది కూడా మీకు ఏదైనా చక్కగా మీకు మంచిగా గుర్తుండాలి, ఏదైనా సరే పొద్దున్న లేవగానే మీకు చాలా బాగా గుర్తుండాలనుకోండి, చేయాల్సింది ఏంటి లేదు, ఆ పడుకునే ముందు ఒకసారి ఆ శ్లోకాల్లో భగవద్గీతను బాగా ఒక్కసారి స్మరించండి. ఏవా ఏవా అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటి, అంతకాలేచ మామేవా. సో ఏదన్నా మీరు స్మరిస్తున్నప్పుడు అదొకటే స్మరించండి, 10 విషయాలు కాదు. యమ్యం వాపి స్మరణ భావం. సో భగవద్గీత మీరు పొద్దున్న లేవగానే మీకు బాగా రావాలి అనుకుంటే చేయాల్సిందా ఏంటి, పడుకునే ముందు దాన్నే ధ్యానం చేసి పడుకోండి. పొద్దున లేచిన తర్వాత దాన్నే ధ్యానం గుర్తుపెట్టుకొని ట్రై చేస్తే ఆ ఒక్కసారి చూడగానే చాలా బాగా గుర్తుండిపోతుంది. మెమరీ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్. పడుకునే ముందు దాన్ని బాగా సాధన చేసి పడుకునేటప్పుడు దాని గురించి ఆలోచించి పొద్దున్న లేవగానే అదే చేశారు అది అది మీకు గుర్తుండిపోతుంది. సో సదా తద్భావం, ఆ భావంలో ఉండాలి రోజంతా అదే భావంలో ఉంటూ రోజంతా అంటే ఆ పడుకునేటప్పుడే ఒక్క క్షణం ముందు పట్టుకునే పొద్దున్న లేచి కానీ నాకు అయ్యో రాలేదని అనుకోవడానికి లేదండి. సదా తద్భావం, ఎప్పుడు ఆ భావంలో ఉంటూ పడుకునేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా అది గుర్తుపెట్టుకుంటే మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీరు లేచిపోతారు. ఏది ఆ ఒక్క గంట ముందు ఏదో చేసి పడుకోవడం కాదు, దాని గురించి ఆ భావంలో ఉండండి, దాని గురించి ఆలోచిస్తున్నాను. రాత్రి పడుకునే ముందు మాత్రం టెంపరీ కంపల్సరీగా దాన్ని చదవండి ఒకసారి. ఏదైనా భగవద్గీత శ్లోకాలు కావాలనుకోండి, దాని గురించి ఆలోచిస్తూ ఉండండి రోజంతా. పడుకునే ముందు ఒకసారి చదవండి, లేవగానే మీకు అది బాగా టక్కున సదా తద్భావ భావిత, ఎప్పుడు ఆ భావంతో ఉండాలి. సో ముకుందానంద గారు ఒక చక్కటి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు మనకి ఈ రామచిలుకలు కొన్ని ఉంటాయి, పిచ్చుకలకి రామచిలుకలకి మాటలు నేర్పిస్తారు. మీరు అన్ని రకాల మాటలు నేర్పిస్తారు. హలో అనమని, గుడ్ మార్నింగ్ అనమని, గుడ్ ఈవినింగ్ అనమని, అన్ని ఏ మాటలు చెప్తే ఆ మాటలు అది మాట్లాడుతూ ఉంటుంది. అయితే అది అంత మాట్లాడుతున్న ఆ పక్షిని కాస్త దాన్ని ఇట్లా గొంతు పట్టుకుని ఇట్లా పిసకండి గట్టిగా, మెల్లగా దానికి ప్రాణం పోతుందేమన్నా భయం వచ్చేటట్టుగా పెట్టుకోండి. ఆ టైంలో రామ సీత అనో లేకపోతే రాధే రాధే అనో హలో అని ఏమీ అనదు. మీరు ఏం నేర్పించినా సరే ఆ గొంతు నొక్కే టైంకి దాని ప్రాణం పోతుంది అని వస్తుంది. దాని ఒరిజినల్ దాంట్లో వస్తుంది. ఎందుకు? అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది కాబట్టి, దాన్నే ప్రాక్టీస్ చేస్తుంటాం. సో దాన్నే ప్రాక్టీస్ చేస్తుంటాం కాబట్టి దానికి అదే మాట వస్తుంది. సో యమ్యం వాపి స్మరణ భావం చేసంతే కలియుగం. ఏ భావంతో నువ్వు
స్మరిస్తుంటావో అదే భావం అనేది నీకు వచ్చే జన్మలో కూడా వస్తుంది. అందుకని అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, అంతకాలేచి మామేవ స్మరణముక్త్యా కలేవ, నన్నే గుర్తుపెట్టుకుని కనుక నువ్వు ఈ దేహాన్ని వదిలేస్తే ప్రయాతి సత్మద్భావం యాతి నాస్తత్య సంశయ, ఈ మాత్రం ఏమీ డౌట్ లేదని చెప్పి. ఓకే, ఇది ప్రాపంచ విషయాలు బ్రతికుంటే ప్రపంచ విషయాలు కూడా వస్తాయి, నిన్ను గుర్తుపెట్టుకుంటే నీ దగ్గరికి వస్తాము, ఇవన్నీ బాగానే ఉంది, నిన్నే గుర్తుపెట్టుకోండి, నన్ను ఒక్కని తప్ప ఇంకోటి గుర్తుపెట్టుకోవద్దు అంటున్నాను, నన్ను తప్ప ఇంకోళ్ళు ఎవరు చేయొద్దంటున్నాను. అయితే కరెక్ట్గా ప్రాణం పోయే టైంలో కాళ్ళు నొప్పులు ఉంటాయి, చేతులు నొప్పులు ఉంటాయి, నోట్లో ఏవో ఉంటాయి, మన దెబ్బలు తగిలి ఉంటాయి, లేదంటే నొప్పులు వస్తూ ఉంటాయి. అలాగా ఇలా కూర్చున్నాడు టక్కుమని పోయాడు అన్నది చాలా తక్కువ వస్తుంది కదా ఎవరికైనా కానీ. ఇలా వితౌట్ ఎనీ ప్రాబ్లం టక్కుమని అలా పోయాడు సార్ అంటే, అయ్యో అలాంటి జాబ్ వస్తే ఎంత బాగుంటుందో అని అందరూ అనుకుంటారు, కానీ అందరికీ రాదు, 99% ఎవరికి రాదు అట్లాంటి స్థితిలో ఇది పాసిబులేనా? అంతకాలేచ మామేవ స్మరణముక్తా, నన్ను తప్ప ఇంకొవ్వరిని గుర్తుపెట్టుకోకు, అలా చేస్తే నువ్వు నాతో ఏకమైపోతావు అని చెప్పేస్తున్నావు, సింపుల్గా చెప్పేస్తున్నావు. ఇది ఏమైనా పాసిబుల్ టార్గెటేనా? నన్ను తప్ప ఇంకొకరిని గుర్తుపెట్టుకోలేదు అంటున్నాను, అన్నే గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఇట్ పాసిబుల్? చేయడానికి ఎవరికైనా పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు ఆఫీస్లో ఉంటారండి, నువ్వు ఈ పని చేయవా, నీకు ₹1,00,000 నీకు ఇచ్చి నేను ప్రమోషన్ చేస్తానంట. అన్రీచబుల్ టార్గెట్ ఇచ్చేసి అది చేస్తే నీకు ₹1,00,000 ఇస్తా అంటే, అదే టార్గెట్ రీచ్ అయితే కరెక్ట్ అయితేనే కానీ మోటివేషన్ ఉంటుంది. రీచ్ కాంతా మీరు ఎందుకు అంత కాలేజీ మావయ్య నన్నే గుర్తుపెట్టుకోమంటున్నావు? ఎలా గుర్తుకొస్తావు నువ్వు ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు, ఇన్ని బాధలు ఉన్నప్పుడు అని అంటే, శ్రీకృష్ణుడు దానికి సొల్యూషన్ ఇస్తున్నాడు. ఇది ముకుందానందకి మోస్ట్ ఫేవరెట్ శ్లోకం. ఇది ఎంతమంది చదివితే దీన్ని ముకుందానంద అంటారు, ఇది ఒక్కటి మీకు అర్థమైపోయిందంటే చాలండి. ఇది ముకుందానంద గారి మోస్ట్ ఫేవరెట్ శ్లోకం. నెక్స్ట్ భయ్యా ఒక డౌట్ అండి. తస్మాత్ అదే అంతకాలంలో ఎవరిని తలుచుకుంటే అలాగా పుడతారంటున్నారు కదా, అంటే పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల అలా చీమలాగాను దోమలాగా అలా పుడతారంట, అదా కరెక్ట్ ఇదా కరెక్ట్ అండి? అంతకాలంలో మాకు మీకు ఏమవుతుంది, అంతకాలంలో ఇప్పుడు అదే చెప్తామండి, ఇప్పుడు అదే వస్తుంది. ఓకే అండి. ఏది గుర్తుకొస్తుంది? మీరు అంతకాలంలో మీకు ఏది గుర్తుకొస్తుంది? మీకు ఆ బాధలయ్యే గుర్తొస్తాయి. మీ కర్మని బట్టి ఆ కర్మ ప్రకారంగానే గుర్తుకొస్తాయి, అందుకే మీకు అది వస్తుంది. ఓహో అలా. ఓకే. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిర్ మామే వైష్యస్య సంశయం. రాధే రాధే. సో ఇందాక లాస్ట్ దాంట్లో ఏమన్నాడు, ఎంగేం వాపి స్మరన్ భావం చదంతే కలేవరం, దేన్నైతే నువ్వు గుర్తుపెట్టుకుంటావో అదే నీకు వస్తుంది. అంతకుముందు ఏమన్నాడు, అంతకాలేజీ మామయ్య స్వరం ముక్తా కలేవరం ప్రయాతి సద్భావం యాది నా స్వస్య సంశయ. సో నన్ను గుర్తుపెట్టుకుంటే నన్నే వస్తావు, వేరే వాడిని ఎవరిని గుర్తుపెట్టుకుంటే అదే వస్తావు. అయితే ఇది ఏం చేయాలి, అది నిన్నే పోవాలంటే ఏం చేయాలి అంటే, తస్మాత్ దేర్ఫోర్ సర్వేషు కాలేషు మామనుస్మరణ విద్యచ. అర్జునుడికి చెప్పాడు యుద్ధం చేయని చెప్పి. అయితే ఏంటి ఇక్కడ, సర్వేషు కాలేషు ప్రతి నిమిషము ప్రతి టైంలోనూ కూడా మామనుస్మరం, నువ్వు నన్ను స్మరించుకుంటూ చేసుకుంటే ఏం చేయాలి, నీ పని నువ్వు చేసుకో, యుద్ధచ నీ పని నువ్వు చేసుకో. సో తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరించ, నన్నే స్మరించుకుంటూ నీ డ్యూటీ నువ్వు చేసుకో. ఎప్పుడు? సర్వేషు కాలేజ్, అన్ని టైంలో ఇప్పుడు అప్పుడు కాదు, సర్వేషు కాలేజ్. మన కృపాళిరాజు మహారాజు గారికి ఇంకా పవర్ఫుల్ కూడా పడతారు. మన లాట్రిన్కి వెళ్ళినప్పుడు కూడా మీరు భగవంతుని గుర్తుపెట్టుకోండి, అన్ని చోట్ల ఉన్నాడు, ఇక్కడక్కడ లేడని లేదు, ప్రతి చోట్ల ఉన్నాడు, ఎక్కడ పోయినా బాత్రూంలో కూడా ఉంటాడు, కాబట్టి ఆ టైంలో కూడా గుర్తుపెట్టుకోండి. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరి. అయితే అలాగే స్మరించుకుంటుంటే సరిపోతుందా అంటే కొంచెం క్వాలిఫై చేస్తాడు. ఏం చేయడు,
మయ్యర్పిత మనోబుద్ధి. నీ మనస్సు నీ బుద్ధి నాకు అర్పించు. అంటే నాకు తగ్గట్టుగా పనిచేయి, నేను కోరుకున్న విధంగా పనిచేయి, నాకు ప్రీతికరంగా పనిచేయి. ఏదో ఎవరన్నా మనిషిని భగవంతుడితో పెట్టుకుని మన ఏది కాని పనులు చేశారనుకోండి, అది కాదు. మై అర్పిత మనోబుద్ధి, నీ మనస్సు బుద్ధి నాకు అర్పించు, నాకు తగ్గట్టుగా, నా ఆనందానికి తగ్గట్టుగా పనిచేయి. నాకు ఎప్పుడు ఆనందం వస్తుంది, నేను ఎప్పుడు ఆనందపడతాను అంటే 12వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. దీన్ని 12వ అధ్యాయంలో చెప్తాడు, నేను ఏం చేస్తే బాగుపడతాను. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన పిల్లలందరూ ఉంటారు, వాళ్ళందరికీ చక్కటి ఎడ్యుకేషన్ ఇస్తాం, మనం వాళ్ళందరికీ మంచి బట్టలు ఇస్తాం, తిండి మంచిది పెడతాం, పౌష్టికంగా ఉండాలని చెప్పేసి రకరకాల పళ్ళు అన్నీ తీసుకొచ్చి ఆ పిల్లల కోసం మనం రెండు మూడు యాపిల్స్ తక్కువ తిని ఆ పిల్లలకు వాళ్ళ ఆకలి తీరిన తర్వాత మిగిలింది నేను తింటానని చెప్పి పిల్లలకి అన్నీ చేస్తారు. ట్యూషన్లు పెడతారు, పుస్తకాలు కొంటారు, ఏవో ఇవి వచ్చాయి అది వచ్చాయి అంటే అవన్నీ చెప్తారు. సో ఇవన్నీ పంపిస్తారు, చాలా కష్టపడి అన్నీ చేస్తారు. ఎందుకు చేస్తారు? వాడికి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? వాడంతటి వాడు బుద్ధిలోకి వచ్చి చక్కగా పైకి వస్తే చాలు. వాట్ డూ యూ వాంట్? ఆల్ దట్ యూ వాంట్ ఈస్ హీ బికమ్ గుడ్. అంతే. నాకేదో చేసి పెట్టాలి, నాకు నేను ఇంత చేశాను కదా, నీకు ఏది బిజినెస్ కనుక ఆలోచించాను కదా, నీకు ఇంత ఇచ్చాను, నాకెంత ఇస్తున్నాను, నేను నీ నా పిల్లాడి కోసం అని నేను 10,000 ఖర్చు పెట్టాను ఈ మంత్, నెక్స్ట్ మంత్ 20,000 ఖర్చు పెట్టాను, ఈ లాస్ట్ 10,000లో 10 లక్షలు ఖర్చు పెట్టాను. నీ 10 లక్షలు నీ మీద ఖర్చు పెట్టినందుకు నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇస్తున్నావు, నాకు డబ్బులు ఎంత ఇస్తున్నావు, మనం ఏమో చూడవు. బాగుపడి చక్కగా పైకి వస్తే హ్యాపీ, యూ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ ఇట్. భగవంతుడు కూడా అంతే, మనం చాలా చక్కగా తయారై, పర్ఫెక్ట్గా తయారై, ఎక్స్ట్రీమ్లీ గుడ్గా తయారై 10 మందికి ఉపయోగపడేటట్టుగా, ఎవరికి 10 మందికి హెల్ప్ చేసే విధంగా మనం కనుక ఎదిగితే, వాడిని తన్ని వీడిని పాలిటిక్స్ ఆడి వీటితో వాడిని చేసుకుని చెత్త చేసి దీని ఏమంటారు కరప్షన్ చేసి 10 కోట్లు సంపాదించి 10 కోట్లలో 1 కోటి రూపాయలు బంగారు మన కిరీటాన్ని తయారు చేస్తే, డూ థింక్ గాడ్ విల్ బి హ్యాపీ విత్ దట్ పర్సన్? మయ్యర్పిత మనోబుద్ధి, నువ్వు చేసే పని లేదు, నాకు తగ్గట్టుగా, నాకు ఆనందం కలిగేటట్టుగా చేస్తే మామే వైశ్యస్య సంశయం, నువ్వు మామే ఏ వైశ్యస్య అంటే నాలోకి ప్రవేశిస్తావు, మామేవ నాలోకే ప్రవేశిస్తాయి. గృహప్రవేశం అంటాం, ప్రవేశం అంటే లోపలికి వెళ్తాం, వేషం అంటే లోపలికి వెళ్తాం. సో ఏం చేయాలి? తస్మాత్ సర్వేషు కాలేజ్, నువ్వు నీ పని ఎక్కడా ఆపమని లేదండి, ఎక్కడా కూడా సన్యాసం తీసుకోమని, సన్యాసం వద్దనే చెప్తారు. ఇంకా అర్జునుడు సన్యాసం తీసుకుంటా అంటే వద్దని చెప్పడానికి వచ్చింది భగవద్గీత. తస్మాత్ సర్వేషు కాలేజ్, అన్ని టైంలలోనూ మామనుస్మరణను స్మరించుకుంటూ యుద్ధ నీ పనులు నువ్వు చేస్తూ ఒకటే పని చేయి, నాకు తగ్గట్టుగా పని చేయి, నాకు హ్యాపీనెస్గా వచ్చేట నీ మనసు నా మనసు నాకు చెప్పేసి పని చేయి. నేను ఎలా శాస్త్రంలో చెప్పాను ఇలా పని చేయాలని చెప్పి, యజ్ఞానాగ్యాలు కాదు, శాస్త్రంలో నేను ఎలా చెప్పాను పని చేయాలి, ఆ రకంగా నువ్వు పనిచేస్తే మామే వేషాసు సంశయం, నీకు ఏమాత్రం డౌట్ అక్కడ, నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు సర్వేషు కాలేషు మామాసు, నన్ను ప్రతి క్షణము ప్రతి నిమిషం నన్నే కనుక నువ్వు స్మరించుకుంటూ పనిచేస్తే నువ్వు నాలోకి డెఫినెట్గా ప్రవేశిస్తావు, మామే వేషిస్తావు, నాలో లోపలికి ప్రవేశిస్తావు. మళ్ళీ క్వశ్చన్ ఏంటి? ఇది పని చేస్తున్నప్పుడు నిన్నే గుర్తుపెట్టుకోమంటున్నావు, అంతకుముందేమో పోయేటప్పుడేమో నన్ను గుర్తుపెట్టుకోమన్నావు. అంతకుముందు పోయిన శ్లోకంలో ఏమన్నాడు ఆయన? రకరకాలు, ఇది 8వ అధ్యాయం ఇట్లాగే ఉంటుంది, ఒక టాపిక్ ఇలా ఎగురుతూ ఉంటుంది. ఏంటి ఇలా ఎగురుతుంది అనుకుంటా. లాస్ట్ ఏమన్నాడు? అంతకాలేశ మామేవ స్వరముక్తాకలేవు, నన్ను లాస్ట్ మినిట్లో నన్ను స్మరించుకుంటే చాలు, నీకు అన్నీ వచ్చేస్తాయి అన్నాడు. లాస్ట్ మినిట్లో స్మరించుకోవాలంటే మరి వేరే వస్తాయి, వేరే ఆలోచనలు వస్తాయి, వేరే ఆలోచనలు వచ్చాకపోయావు, ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనకి వెళ్ళిపోయావు, ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనకి వెళ్ళిపోతావు. ఏ ఆలోచన వెళ్ళకుండా ఉండాలంటే, ఏ ఆలోచన అంటే ఆలోచన రాకుండా నన్నే చేయాలంటే ఏం చేయాలి? నీ పనులు నువ్వు చేసుకుంటూ నన్నే స్మరించుకో, నీ పనులు నువ్వు చేసుకుంటూ ఎప్పుడు సర్వేషు కాలేజ్, ప్రతి టైంలోనూ, ఈ క్షణం ఆ క్షణం కాదు, ప్రతి టైంలో
పళ్ళు తోముకుంటున్నప్పుడు, మన టీవీ చూస్తున్నప్పుడు, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, ప్రతి నిమిషం కూడా మా మనస్మరజ్యత తస్మాత్ సర్వేషు కాలేషు పరివేషు, అన్ని చోట్ల అన్ని టైంలోనూ, అన్ని చోట్ల అన్ని టైంలోనూ, ఎక్కడ పోయినా ఏ టైంలో అయినా సరే, పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం, ఏదో గుళ్ళోకి వెళ్తేనే భగవంతుని స్మరించుకోవడం కాదు, ఎవరో మాట్లాడుతున్నా తిడుతున్నా ప్రతి టైంలో సరే, తస్మాత్ సర్వేషు కాలేషు, ప్రతి టైంలోనూ మా మనస్మరజ్యత చాలు. సో నన్నే గుర్తు మన ఈ దేహం వదిలేటప్పుడు నన్నే గుర్తు పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే ప్రతి టైంలోనూ ప్రతి చోట కూడా నన్నే గుర్తుపెట్టుకోండి. ఇది పాసిబులా? దానికంటే ఇది కష్టంగా ఉంది. అప్పుడు ఏదో ఒకటి చేసి మన మంచో చెడో ప్రాణం పోయేటప్పుడు, మన దేహం తెగించేటప్పుడు, త్యాగం చేసేటప్పుడు ఆ టైంలో కనుక మనసులో భగవంతుడు వచ్చేస్తే కట్టమని మనకు లాఠీ టికెట్ తగినట్టు వెళ్ళిపోతుంది. అదేదో కొంచెం పాసిబిలిటీలా కనబడుతుంది. ఎందుకు? అది ఒక్కసారి మనకు ఆ ఒక్క టైంలో మనం భగవంతుని గుర్తుపెట్టుకుంటే మనకు టక్మని మనకి ఇంకొక మంచి జన్మ వచ్చేస్తుంది. అలాంటిది ఇదేమంటున్నాడు? ప్రతిసారి ప్రతి క్షణము రోజంతా నన్నే గుర్తుపెట్టుకోమంటున్నావు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అది ఎవరితోడైనా అవుతుందా? తస్మాత్ సర్వేషు కాలేషు, ప్రతి టైంలో అవుతున్నా. ఇది ఎట్లా చేయాలి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే దాన్ని వాళ్ళ నెక్స్ట్ శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాను. ఇది కూడా చక్కటి శ్లోకం అండి. ఇది కూడా వెరీ గుడ్ శ్లోకం. లెట్ us go to that. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఇప్పుడు తస్మాత్ సర్వేషు కాలేషు మామనస్ప్రయుజ్య అన్నాడు. అయితే దాన్ని ఎలాగా ఆ స్టేజ్కి ఎట్లా రావాలంటే అభ్యాస యోగ యుక్తేన, అభ్యాసం ప్రాక్టీస్ చేయండి, డెలిబరేట్ ప్రాక్టీస్ చేయండి. అది కింద పడతాను, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అభ్యాస యోగ యుక్తేన, అభ్యాసం యోగయుక్తం, యోగయుక్త మనసుని భగవంతుని పెట్టి దాన్ని అభ్యాసం, మనసు భగవంతుని మీద పెట్టి పనిచేస్తుంటాం, మళ్ళీ ఎట్టుపోతుంది, అయ్యో పోయిందని మళ్ళీ మనసు భగవంతుని పెట్టి మళ్ళీ పోతుంది, మళ్ళీ మళ్ళీ అభ్యాస యోగయుక్తి. ఎట్లాగా? చేతస, మనసుతోటి, అభ్యాస యోగయుక్తైన చేతస, మనసులోనే భగవంతుని గుర్తుపెట్టుకుని బయట అక్కర్లేదు. గుడి చుట్టూ తిరుగుతూ మన కొంతమంది ఏదో చదువుతుంటారు పుస్తకాలు, అలా పుస్తకాలు చదువుకుంటూ గుడి చుట్టూ తిరుగుతుంటారు. గుడి చుట్టూ తిరుగుతున్నారా మన పుస్తకాలు చదువుతున్నారా? రెండు సరిగా భగవంతుడు ఏమంటాడు? నా మనసులో పెట్టుకోండి. కావాలంటే గుడి చుట్టూ తిరుగుతున్నట్టుగా మనసులో అనుకోండి, పని మాత్రం మీ పని పర్ఫెక్ట్గా చేయండి. అభ్యాస యోగయుక్తేన చేతస, మనసులో పెట్టి ఏం చేయాలి? నాణ్యగామిన, నా అన్యగామిన. ఇది గమ్యం ఏది ఉండాలి? గమ్యం ఉండాలి నేను భగవంతునే కావాలని, భగవంతుని చుట్టూ తిరుగుతూ నాకు ఈ ప్రపంచ విషయాలు కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, నాకు 10 లక్షల లాటరీ కావాలి, లేకపోతే నాకు ఏదేదో కావాలి, నాకు అక్కడేదో కావాలి. అవన్నీ నీ పని, నీ కర్మ నువ్వే చేసుకో. నీకు ఏదైనా కావాలంటే నీ కర్మ నువ్వే చేసుకో. అలా చేసుకుంటూ నా మనసుగా నువ్వు ఆ చేయడానికి స్ట్రెంగ్త్ నేను ఇస్తాను. ఇప్పుడు అదే కదండి, ఫ్రీబీలు వద్దంటాడు, ఫ్రీబీ తీసుకోవద్దు. మన ఆ ఫ్రీబీలు ఇస్తుంటేనే కదా మన గవర్నమెంట్ కూడా పడేశారు. ఫ్రీబీలు అవ్వద్దు. నాలో ఒక సామర్థ్యం పెంచు, మనిషి యొక్క సామర్థ్యం పెంచు. అభ్యాస యోగయుక్తైన చేతస నా అన్యగామిన, నా భగవంతుడితో ఒక సామర్థ్యాన్ని, మద్భావమాగత అన్నాడు. నా భావాలు, నా యొక్క శక్తులన్నీ నీకు వచ్చేస్తాయి. ఏంటది? ఇక్కడ ఉంది మద్భావమాగత. యమ్యమాపి స్వరంగా జయంతి కలేవరం సంతమే సదా తద్భావ భావిత. ఆ భావంతో ఏకమైతే, దేన్ని ఆలోచిస్తుంటే ఆ భావంతో ఏకమైతే. సో నువ్వు నన్నే స్మరణ చేస్తూ యుద్ధం చేస్తే నువ్వు నా భావంతో ఏకమవుతావు. సో అభ్యాసయోగయుక్తేనా చేస్తా నామ్యగా భగవంతుడే కావాలని చెప్పేటప్పుడే చేస్తుంది. అప్పుడు పరమం పురుషం దివ్యం యాతి పారదాని చింతయ్య.
ఆ పరమ పురుష దివ్య యాతి దాంతో లీనమైపోతాడు, దాంతో పాటు కలిసిపోతుంటాడు, దాంతో పాటు దానిలాగా అయిపోతాడు. లీనం అవ్వడం దానిలాగా అయిపోవడం. సో అభ్యాసం అంతే. అయస్కాంతము ఇంకొక ఇనుముకి రాశారనుకోండి, ఆ ఇనుము అయస్కాంతం కలిసిపోలేదు, కానీ అయస్కాంతం లాగా అయిపోయింది. అయస్కాంతం దీనికి దానికి తేడా లేకుండా అయిపోయింది. ఇది వేరు అది వేరు ఉన్నా కానీ అది దీనికి దానికి తేడా లేకుండా. సో అభ్యాస యోగయుక్తేనా చేస్తానా అన్యగామిని, మళ్ళీ వేరే పెట్టుకోకండి. నా అన్య వేరే గమ్యం వద్దు, ఒకటే గమ్యం. అభ్యాస యోగం చేస్తున్నా పరమం పురుషం దివ్యం యాతిపాత అనుచింతని మళ్ళీ అనుచింతని ఒకసారి కాదు, మళ్ళీ చింతన చేస్తూ ఉంటే ఏమవుతుంది? యాతి వాడదాన్ని చింతి నాలోకి కలిసిపోతాం. అభ్యాసయోగయుక్తి నా చేస్తానమిగా నా పరమం పురుషం యాతి వాడదాన్ని చింతని. ఇది మనకి ఒక ఇంపార్టెంట్. మనకి అభ్యాసం చేయాలి. చేస్తూ ఉంటే మనం కింద పడుతుంటాం, మళ్ళీ లేస్తుంటాం, మనకి కింద పడుతుంటాం. అయితే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ దేని మీద చింతన చేయాలి, ఎలా చింతన చేయాలి? మనసులో నన్నే పట్టుకో చేయమంటున్నావు కదా, నిన్ను ఎలా ఏది అన్ని రకాలుగా చెప్పాడు ఇక్కడ మనకి. ఆది దైవం, ఆదిభూతం, ఆదిక్యం అని ఇన్ని రకాలుగా చెప్పాడు. తద్బ్రహ్మ. సో ఒకటే భగవంతుడు ఇన్ని రకాలుగా ఉన్నాడు ఆయన. తద్బ్రహ్మ అంటే మత్తపరతనం అనిపించేది. అధ్యాత్మం అంటే ఈ ప్రపంచంలో అన్ని త్రిగుణాత్మకులు ఉన్నాయి. కర్మలో కూడా భగవంతుడు ఉన్నాడు. యజ్ఞార్థాత్ కర్మలో నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం, 3వ అధ్యాయంలో చెప్పాడు. నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం. ఆదిభూతం అంటే పంచభూతాలు కూడా అనుభవించి వచ్చాయి. ఆది దైవం అంటే ఈ మనకున్న ఈ కొన్ని శక్తులు, అంటే కంటి చూపు ఒక శక్తి, వినడం ఒక శక్తి, ఇలా వీటన్నిటికీ ఒక దైవం ఉన్నాడు. అయితే ఆది యజ్ఞం అన్ని యజ్ఞాలు చేస్తుంటే ఆ ప్రైమార్టియల్ యజ్ఞం అందరికంటే ఇంపార్టెంట్ అవుతుంది. ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఏ ఆస్పెక్ట్ నేను మనసులో పెట్టుకోవాలి? ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, ఏ ఆస్పెక్ట్? అవన్నీ కూడా మనకి నెక్స్ట్ వచ్చే దాంట్లో చెప్తాడండి. సో అభ్యాస యోగితే నా చేస్తానమిగ పరమం పురుషం. అయితే ఈ అభ్యాసం చేయడానికి మనకి రేపు వెళ్ళే హాలిడేస్ మనకి ఉండి మళ్ళీ వెనస్డే వరకు, బుధవారం వరకు మీకు మన క్లాస్ ఉంటుంది కాబట్టి కాస్త కొంచెం దీన్ని ఒక అసైన్మెంట్ లాగా చేసుకుందాం. చాలా రోజులు అసైన్మెంట్ పెట్టుకోలేదు. ఓకే, సాధన చేయమంటున్నాడు, అభ్యాసం చేయమంటున్నాడు. అభ్యాసం చేయాలి అంటే మనకి 3 రకాలు కావాలి. ఒకటి మన ఫ్రీక్వెన్సీ, FIR అంటారు. మనకి మనం ఎవరైనా అరెస్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. ఇప్పుడు భగవంతుని మన మనసులో అరెస్ట్ చేయాలంటే మనం కూడా FIR బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కూడా భగవంతుని అరెస్ట్ చేసుకోవాలి, బయటకు వెళ్ళకుండా చేసుకోవాలి. మనసులోనే ఉండిపోయేటట్టు చేసుకోవాలి. చేయాలంటే మనం కూడా భగవంతుడికి ఒక FIR ఇష్యూ చేయాలి. ఆ FIR ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ రికవరీ. సో భగవంతుని మనం మనసులో పెట్టుకోవాలి అంటే మనకు ఒక దాని ఫ్రీక్వెన్సీ, తరచుదనం. తస్మాత్ సర్వేషు కాలేషు అన్నాడు. తరచుగా చేస్తూ ఉండాలి. ఆ తరచుదనం భగవంతుడు కావాలి అని చెప్పి అప్పుడు తరచుదనం ఉండాలి. తర్వాత ఇంటెన్సిటీ, ఏదో భగవంతుని పెట్టుకోవడం కాదు. ఈ టైం కల్లా నాకు వచ్చేయాలి, నేను ఈ రోజులోనే అయిపోవాలి, నాకు ఈ గంటకే అయిపోవాలి అన్న తీవ్రమైన ఇంటెన్సిటీతో ఉండాలి. మనం కూడా ఏదైనా ప్రయత్నం చేస్తుంటే కొన్ని ప్రయత్నాలు ప్రపంచంలో చాలా ఇంటెన్స్గా ట్రై చేస్తాం, డెఫినెట్గా రావాలని చెప్పి దాంతో ఒక ఇంటెన్సిటీతో ట్రై చేస్తాం. సో భగవత్ ప్రాప్తి కావాలంటే ఒక ఫ్రీక్వెంట్గా ట్రై చేస్తున్నాయి, హెవీ ఇంటెన్సిటీతో ట్రై చేయాలి. ఇంత చేసినా మనకు ఒకసారి రిజల్ట్ రాకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ రికవర్ అయిపోవాలి. చేసాం, బాగా ప్రయత్నం చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కాదు 2 కాదు, పడి చాలా అలా ప్రయత్నం చేస్తున్నాం. చేసినప్పుడు కూడా చాలా ఇంటెన్స్గా చేసాం. కొంతమంది దీనికోసం ప్రిపేర్ అవుతారండి. ఏదో IIT కోచింగ్ సెంటర్స్ అన్నీ వచ్చేసాయి. పొద్దున్న 4ంటికి లేచి ఒక లెక్కల మీద లెక్కలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు చాలా ఇంటెన్స్గా చేస్తుంటారు. సో IITలో ఈ కష్టమైన ఆ కష్టమైంది, ఇంకా ఏదో మ్యాప్లు, ఈ ఒలింపియాడ్ ఏవో చేస్తుంటారు చాలా ఇంటెన్స్గా. సో ఫ్రీక్వెన్సీ ఒకటి, తరచుదనం ఒకటి, తీవ్రత ఒకటి.
తర్వాత రికవరీ. కింద పడ్డారనుకోండి, రాలేదు, మళ్ళీ ఏమైనా సరే నెక్స్ట్ టైం అయినా చేస్తాను అని చెప్పి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఈ 3 చేస్తే కానీ మనకి ఆ భగవంతుడి యొక్క తత్వం రాదు. అయితే ఇంకొక క్వశ్చన్, ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఏం చేస్తే మనకి ఫ్రీక్వెన్సీ వస్తుంది? ఏం చేస్తే మనకి ఆ తీవ్రత వస్తుంది? ఏం చేస్తే మనకి రికవరీ వస్తుంది? మనకి ఏదో ఒకటి చేస్తే మనకు ఆ ఫ్రీక్వెన్సీ వస్తుంది. చేయండి ఒకటి. ఆ ఫ్రీక్వెన్సీ రావాలంటే ఏదో ఒకటి మనం చేయాలి. తీవ్రత కావాలంటే మనకి ఏదో ఒకటి చేయాలి. రికవరీ రావాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. సో వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డూ సో దట్ వీ విల్ హ్యావ్ ఫ్రీక్వెన్సీ, విల్ హ్యావ్ ఇంటెన్సిటీ అండ్ రికవరీ. ఇవి మనము ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎందుకంటే వచ్చే క్లాస్లో దీని మీదే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ లోపల మీరు ఒకసారి దీని మీద మీరు చింతన చేసి, మననం చేసి, ఇవాళ చెప్పిన ఈ 2 క్లాసులు అసలు విన్నారంటే మనకి ఎల్లుండి మన వచ్చే బుధవారం రోజు మనం చక్కగా ఈ విషయాలన్నీ మనం అధ్యయనం చేయొచ్చు. సో ఇవాళ ఫ్రైడే కాబట్టి ఒకసారి మనం కెమెరా ఫొటోస్ తీసుకుంటే అందరూ గ్యాలరీ వ్యూలో వచ్చేస్తే మనం ఫొటోస్ తీసుకొచ్చండి. ఒకసారి అందరూ గ్యాలరీలో అందరూ కెమెరాస్ ఆన్ చేస్తారండి. ఇంకా ఉన్నారు చాలా మంది. ఓకే, కృష్ణమోహన్ గారు, కేఎస్వి గారు, మయూరి గారు, మనకి ఇంకా 4 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మనం ఇంకా చూడొచ్చండి. అంటే భయ్యా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు హాస్పిటల్లో ఉన్నారండి. అయితే వాళ్ళ వైఫ్ కి ఒక ఆవిడ కలిసింది. కలిస్తే ఆవిడ అన్నది హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉంటే, అయితే ఓంకార శబ్దం పెట్టండి ఆయన మనసు శుద్ధి అవుతుంది అని చెప్పింది. అలాగే ఫోన్ లో తను అలా చాటింగ్ పెట్టిందంట. అంటే ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి పూర్వజన్మ కర్మలను బట్టి ఆ సమయానికి ఎవరో ఒకరు కలిసి కలవడము ఏదో రకంగా ఆ దైవానికి సంబంధించి ఏదో ఒకటి వినిపిస్తూ అలాగా అది వాళ్ళకి వినపడుతుంది అనమాట. వాళ్ళ మనసు కూడా అలాగే దైవం వైపు వెళ్తుంది అనమాట అని అనిపించింది భయ్య. పూర్వజన్మ కర్మ ఒకటే కాదండి, మన ఈ ఈ ఈ జన్మలో చేస్తున్న కర్మ కూడా యాడ్ అవుతుంది. పూర్వజన్మ కర్మ అనుకోండి, వచ్చే జన్మలో కూడా మళ్ళీ ఆ కర్మే ఉంటుంది. అంటే మనం ఇప్పుడు మన ప్రయత్నం చేసే లాభమే ఉంది. మన లైఫ్ అంతా కర్మే రన్ చేస్తుంది అనుకోండి. మన జీవితం అంతా కర్మయే డిసైడ్ చేస్తుంటే ఇంకా మనం ఇన్ని భగవద్గీతలు ఇవన్నీ సో కర్మని మార్చుకునే స్తోమత మనిషికి ఇచ్చాడు భగవంతుడు. ఆ స్తోమతని వాడుకోమంటున్నాడు. మీకు ఎన్ని కర్మలన్నా చేయండి, అది వేరే విషయం. ఇప్పుడు మీరు మారితే మీకు ఇక్కడి నుంచి ఫ్రెష్ స్లేట్. అంటే ఇప్పుడు ఇదిలా వాళ్ళ లైఫ్ లో అలా జరిగిందంటే ఆయన పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల ఇప్పుడు చేసుకున్న కర్మల వల్ల ఇంకా బాగా కలిగేలాగా భగవంతుడిది ఇది కలిగింది అనమాట. ఆయన ఆ తర్వాత 2వ రోజుకి ఎప్పుడో చనిపోయారంట మామూలుగా చెప్తాను. సో పూర్వజన్మ ఈ జన్మలు అయితే ఇంత పాత ఎన్ని కర్మలు ఉన్నాయి కదా, ఎలాగ మనకి దాని నుంచి రిలీఫ్ అంటే సింపుల్ అండి. మనము ఎన్నో జన్మల కర్మలు ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఇది 5వ అధ్యాయంలో చూసాం, సూర్యుడి దగ్గర నుంచి లైట్ పొద్దునే ఆదిత్యం లాగా మనకి రాత్రంతా 12 గంటలు. ఈ అమెరికాలో అయితే 4 గంటలకి చీకటి పడిపోతుంది వింటర్లో. మళ్ళా పొద్దున్న 7 వరకు వెళ్తున్నారు. అంటే 14 గంటలు 15 గంటలు చీకటి ఉంది. అంత చీకటి ఒక్క లైట్ రాగానే టంగమని పోతుంది.
గుహ ఉంటుంది. గుహలో ఎన్నో 10 ఏళ్ళు కలిసి చీకటి ఉంటుంది. చాలా చీకటి ఉంది. ఒక చిన్న అగ్గిపెట్ట లైట్ పెట్టగానే ఒక్కసారి చీకటి అంతా పోతుంది. సో మీకు ఎన్ని కర్మలు చేసినా సరే, ఎన్ని పాపాలు ఉన్నా సరే, మీకు కరెక్ట్గా అది మీరు ప్రయత్నం చేసి ఆ లైట్ తీసుకొచ్చారంటే మొత్తం ఒక్కసారి ఎవ్రీథింగ్ ఈజ్ గాన్, 1 షాట్ అంతే. సో అది పాసిబుల్ కాబట్టి మనం ప్రయత్నం చేయాలి, అభ్యాసం చేయాలి. దానికోసం చాలా తీవ్రంగా కాస్త ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎఫర్ట్ పెడితే మీరు అన్నీ అవుతాయి. ఎలా పెట్టాలి, ఏమేమి కష్టాలు ఉంటాయి, ఎలా చేసుకోవాలి, దాని అన్ని ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు. ఇప్పుడు అభ్యాస యోగ్యైన చేస్తాను అన్యగామిన పరమం పురుషం దివ్యం అన్నాడు. అయితే ఈ మనకు 6 లేబుల్స్ ఇచ్చాడు ఆయన. వాడు తద్బ్రహ్మ, ఆది యజ్ఞం, ఆది దైవం, ఇన్ని రకాలుగా చెప్పావు కదా. వీటిలో నేను దేన్ని ధ్యానం చేయాలి, ఏ ఆస్పెక్ట్ని ధ్యానం చేయాలి అన్నది మనకి 9వ అధ్యాయం చూస్తాం. ఇవన్నీ చక్కటి విషయాలండి. ధ్యానం చేయకపోతే నష్టం ఏంటి, ధ్యానం చేస్తున్న లాభం ఏంటి, ధ్యానం చేయ తప్పు రెండు కలిపి చేస్తే వచ్చే విషయాలు ఇవన్నీ కూడా మనకి శ్రీకృష్ణ పరమాత్మ మనకి నెక్స్ట్ వీక్ చెప్తారండి. చక్కటి విషయాలు 8వ అధ్యాయం చెప్తున్నా కదా, చాలా దీని ఏమంటారు, ఇంటెన్సివ్ సబ్జెక్ట్ అండి. చాలా బాగుంది. తెలుసుకోండి, ఇంకా ఏదో తెలుసుకోవాలన్న కోరిక కలుగుతుంది నిజంగా. ఇది మన ఒక సినిమాని 3 సార్లు చూస్తే ఇంకా బోర్ కొట్టేస్తుంది. ఇది అట్లా కాదు, ఇంకెంత తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దామండి. రాధే రాధే. రాధే రాధే స్వామి. రాధే 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 గురుగారు. రాధే రాధే. రాధే రాధే భయ్యా.